consolation in His love, compassion, warmth, and friendship in the Spirit's flow of life. This is how you make my joy complete, by being of the same mind and loving with the same love, united in the Spirit, with the same goal inside, by being of the same mind and loving with the same love, united in the Spirit, to the glory of Christ. Be sure you do nothing out of selfishness or pride. Never see past your own concerns, but humbly keep the interests of each other in your heart, seeing them as better than yourselves, by being of the same mind and loving with the same love, united in the Spirit, with the same goal inside, by being of the same mind and loving with the same love, united in the Spirit, to the glory of Christ. If you're encouraged, if you are encouraged in our union with Christ, finding consolation in His love, compassion, warmth, and friendship in the Spirit's flow of life. This is how you make my joy complete, by being of the same mind and loving with the same love, united in the Spirit, with the same goal inside, by being of the same mind and loving with the same love, united in the Spirit, to the glory of God. By being of the same mind and loving with the same love, united in the Spirit, with the same goal inside, by being of the same mind and loving with the same love, united in the Spirit, to the glory of ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను వినటానికి అందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృప చొప్పున గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనలను సజీవంగా క్షేమంగా ఉంచారు. ఆదివారం ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలను ధ్యానించటం, ఆయనను స్తుతించి ఆరాధించటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ప్రివిలేజ్. కనుక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మాటలను ఈ ఉదయకాలమందు ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, ఈ పునరుద్ధాన దినమున మీ పాద సన్నిధిలోనికి మేమందరము కలిసి వచ్చి పరిశుద్ధమైన మీ వాక్యమును ధ్యానించినట్లుగా మాకు అనుగ్రహించిన సమయమును బట్టి కోటాను కోట్ల వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని కొన్ని అంశములను మేము ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడు పౌలు ఫిలిపియన్స్కి రాసిన పత్రికలో
2వ అధ్యాయంలో నుంచి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నటువంటి కొన్ని మాటలు ఇవి దెర్ ఈస్ ఎ స్ట్రగల్ ఇన్ అవర్ గాస్పుల్ పార్ట్నర్షిప్. సువార్త విషయంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు మనకు అనేకమైన పోరాటాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పోరాటాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంది. ఉత్సాహపరిచే విషయం ఏంటి అంటే దేవుడు మనలను ఆదరిస్తాడు. ఆయన మనకిచ్చే ఆదరణను బట్టి మనం ఆయనలో జీవించటానికి ముందుకు సాగాలి అని తెలియజేస్తుంది. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 2వ అధ్యాయం 18 వరకు కూడా అపోస్తలుడు పౌల్ ఫిలిపియన్స్కి కొన్ని హెచ్చరికలను చేస్తూ ఉన్నాడు, ఎక్సోర్టేషన్ చేస్తూ ఉన్నాడు. 27 నుంచి 30 వచనాలలో మనకున్న పర్సిక్యూషన్ మధ్యలో, హింసలు, పోరాటాలు, శ్రమల మధ్యలో ఎలాగూ మనం స్థిరమైన వారంగా జీవించాలి, నిలబడాలి అనే దానిని చెప్తూ ఉన్నాడు. దానికి కనెక్టెడ్గా ఉంది కాబట్టే కావున అని అంటున్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. కావున దేర్ఫోర్ క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషంను సంపూర్ణం చేయుడి అని ఫిలిపియన్స్ని కోరుకుంటున్నాడు. హీ ఈస్ ఆస్కింగ్ దెమ్ టు బీ యునైటెడ్ బై హ్యూమిలిటీ. హౌ టు లివ్ విత్ ఈచ్ అదర్, ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని బిడ్డలుగా ఆయన రాజ్య వ్యాప్తిలో భాగస్వాములుగా ఎలాగూ జీవించాలి అనే దానిని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌల్. రోమీయులకు రాసిన పత్రికలోను, ఎఫెసీయులకు రాసిన పత్రికలోను మనం ఆ 2 పత్రికల యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ని గమనిస్తే ముందుగా దేవుని ఆశీర్వాదములంటే ఏంటో వివరించి ఆ ఆశీర్వాదములను ఆధారంగా చేసుకొని మనం జీవించాలని బోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌల్. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు కూడా మనకు అదే విధంగా అర్థం చేసుకోవాలి. మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆయన మనకు ఆదరణ. హీ ఈజ్ అవర్ కంఫర్ట్. వెరస్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడేమో ఆదరణకర్త. అందుకే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళిపోవడం చాలా మంచిది, నేను కనుక వెళ్ళినట్లయితే మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని యోహాను సువార్తలో చెప్తూ ఉన్నారు తన శిష్యులైన వారికి యేసు ప్రభు. ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు, మన ఆదరణ అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణగణాలను లేదంటే ఆయన యొక్క కార్యక్రమాన్నంతటినీ కూడా మనకు తెలియపరిచి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేస్తారు. మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. సో క్రీస్తునందు ఆదరణ, ఆత్మయందు సహవాసం. క్రీస్తునందు ఆదరణ, ఆత్మయందు సహవాసం. ఇంకా ఏమేమి ఉన్నాయి? దయారసం, అఫెక్షన్, వాత్సల్యం, కంపాషన్, ఇవి ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందేమో ఆదరణ ఉంది, పరిశుద్ధాత్ముడేమో మనకు సహవాసాన్ని అనుగ్రహించి మనకు దయారసాన్ని చూపించి మన ఎడల వాత్సల్యాన్ని ఆయన కనపరచుటను బట్టి మనం ఏక మనస్సు కలిగిన వారంగా, ఏక ప్రేమ, ఏక భావం కలవారంగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు పౌలు యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేయాలని అంటున్నాడు. సువార్తను మనం
లేదంటే దైవవాక్యమును మనం లోతుగా అర్థం చేసుకుంటే, ఇఫ్ వి అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, దేవుని వర్తమానం ఏంటి, దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి సెలవిస్తున్నాడు, ద ప్రొఫౌండిటీ ఆఫ్ ద గాస్పల్ యొక్క ఔన్నత్యాన్ని, లేదంటే సువార్త యొక్క ఔన్నత్యాన్ని, దేవుని మాటల యొక్క ఔన్నత్యాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు, తద్వారా మనకు వినయ విధేయతలు మన జీవితంలో లభిస్తాయి. ఆత్మ యొక్క సహవాసాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అప్పుడు మనం ప్రేమపూర్వకంగా ఐక్యత కలిగి జీవించగలుగుతాం. అప్పుడు మనం ప్రేమపూర్వకంగా ఐక్యత కలిగిన వారంగా జీవిస్తాం. ఎప్పుడైతే అలాగూ జీవిస్తామో అప్పుడు పాల్ యొక్క సంతోషం సంపూర్ణం అవుతుంది అని అంటున్నాడు. హీ ఈస్ టాకింగ్ అబౌట్ జాయ్ హియర్. జాయ్ నంబర్ 1 ఏంటంటే క్రీస్తునందు మీకున్న అతిశయం అని అంటున్నాడు. చూడండి, 1 అధ్యాయం 26వ వచనంలో కాన్ఫిడెన్స్, అతిశయమును గురించి మాట్లాడుతూ అక్కడ మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం, విశ్వాసమునందు అభివృద్ధి, ఆనందం పొందటాన్ని గురించి. ఆనందం అలాగే 3:1లో కూడా ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. 4:4లో కూడా మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటున్నాడు. దిస్ ఈస్ ద జాయ్ Apostle Paul is speaking to us, or he is trying to make us understand this. We have to rejoice in the Lord. నా సంతోషం సంపూర్ణం అవ్వాలంటే మీరు దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలి. తర్వాత మనం గాస్పుల్ వర్క్లో పార్ట్నర్స్గా, భాగస్వాములుగా ఉన్నాం కనుక మనం 1 అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు, మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధం చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. దిస్ ఈజ్ మై హ్యాపీనెస్. నేను ఎందుకు సంతోషిస్తున్నాను తెలుసా? ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు మిషతో ఏదైనా ప్రిటెండింగ్గా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా, సత్యం చేత బోధిస్తున్నా, ఏ విధం చేత బోధిస్తున్నా కూడా మీరు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటలో భాగస్వాములుగా ఉన్నారు. యు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. అందుకే నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. కనుక ఒక బేసిక్ కమాండ్ని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ బేసిక్ కమాండ్ ఏంటి అంటే బీ ఆఫ్ వన్ మైండ్. బీ ఆఫ్ వన్ మైండ్, ఏక మనస్కులుగా ఉండండి. ఈ 3-4 అధ్యాయాలలో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఆర్ బేసిక్ కమాండ్ ఉంది. దీనిని మనకు విశదీకరించి చెప్తూ ఉన్నాడు అపోస్తల్ పౌల్. కనుక మొట్టమొదటిగా మనం దేవుని యందు సంతోషించే వారంగా, అతిశయించే వారంగా ఉండాలి. మనం దేవుని యందు సంతోషించి అతిశయించడం అంటే దేవుడు మన కోసం ఏం చేశాడు, వాట్ హ్యాస్ గాడ్ డన్ ఫర్ అస్. మనకు దేవుడు ఏం చేశాడో అర్థం కాకపోతే మనం దేవుని పనిలో మనం పాలిభాగస్థులంగా ఉండలేం. దేవుని పనిలో పాలిభాగస్థులంగా ఉండాలి అంటే దేవుడు మన ఎడల ఏం చేశాడు, మన కోసం ఏం చేశాడు, ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 3వ వచనంలో రీజన్స్ చెప్తున్నాడు, లేదంటే విశదీకరిస్తున్నాడు. ఏక మనస్కులుగా ఎందుకు ఉండాలి అనే దానిని గురించి, లేదంటే ఏక మనస్కులుగా ఉన్నప్పుడు మనలో వచ్చేటువంటి మార్పుల గురించి చెప్తున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, కక్షతో వృధాతిశయంతో ఏమీ చేయకూడదు అంటున్నాడు. అంటే సెల్ఫిష్ అంబిషన్స్తోనూ. రెండవది వృధాతిశయం అంటే వెయిన్ గ్లోరీ. ఏక మనస్సు కలిగిన వారంగా ఉన్నప్పుడు దేవుడు అపోస్తల్ పౌల్ యొక్క సంతోషాన్ని మనం సంపూర్ణం చేస్తాం. అప్పుడు మనం
ఈ లోకంలో మనం ఇతరుల కంటే యోగ్యులము అని మనల్ని మనం ఎంచుకున్నప్పుడు, లేదంటే మనల్ని మనం గొప్ప చేసుకున్నప్పుడు మనలో కక్ష వృధాతిశయం వస్తాయి. ఈ కక్ష వృధాతిశయం వచ్చాయి అంటే మనల్ని అవి పాడు చేసేవే కానీ అవి మంచిగా పనిచేసేవి ఏమాత్రం కూడా కానే కాదు. ఇతరుల కంటే మనం ఒకరికంటే ఒకరం యోగ్యులంగా ఎంచుకోవాలని చెప్తున్నాడు కదా 3వ వచనం చివరి భాగంలో. కక్ష చేత వృధాతిశయం చేత ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఇప్పుడు మనుషుల యొక్క మెప్పును మనం పొందాలని అనుకున్నప్పుడు మనలో వెయిన్ గ్లోరీ కావాలనిపిస్తుంది. అంటే వృధాతిశయం వచ్చేస్తుంది. అంటే వ్యర్థమైన అతిశయం కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. మనుషుల యొక్క మెప్పును మనం సంపాదించుకొనటం వలన మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది డిస్ట్రక్టివ్ థింగ్. ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ హ్యాపీనెస్ అండ్ ఇట్ ఆల్సో డిస్ట్రాయ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది అదర్ కోవర్కర్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద గాస్పెల్. దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మన భాగస్వాములను నాశనం చేసేదిగా ఉంటుంది, మనలను కూడా నాశనం చేసేదిగా ఉంటుంది. ప్రైడ్, గర్వం అనేది పతనానికి దారితీస్తుంది. సాతానుడు గర్వపడ్డాడు, అందుకే తాను పతనమైపోయాడు. దేవుని రాజ్యంలో నుంచి, పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డాడు. ఒకసారి ఈ శిష్యుల మధ్యన ఒక వాదన వచ్చింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో దీనిని మనం చదవచ్చు. ఏక మనస్సు గురించి మాట్లాడుతూ అపొస్తలుడు పౌలు ఇక్కడ వృధాతిశయాన్ని గురించి, కక్షను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వృధాతిశయం ఎందుకు వస్తుంది అంటే మనలను మనం ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నప్పుడే ఈ వృధాతిశయం వస్తుంది. లేదంటే మనుషుల మెప్పును మనం సంపాదించుకోవాలి అని కోరుకుంటున్నప్పుడు మాత్రమే ఈ వృధాతిశయం వస్తుంది. ఈ అతిశయం, మన అతిశయం క్రీస్తు ప్రభువు నందు ఉండాలి, కానీ ఇంకా వేటి మీద కూడా మన యొక్క అతిశయం ఉండకూడదు. 9వ అధ్యాయం మార్కు సువార్త 33వ వచనంలో చదువుతున్నాను. అంతటి వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. వీరు వాదన వాదించుకుంటూ ఉన్నారు. మనం దీనిని మిగిలిన సువార్తలలో కూడా చూడవచ్చు. ఎవడు గొప్పవాడు అంటే ఎక్కడ? ఈ లోకంలోనా, పరలోకంలోనా? ఎక్కడ మనం గొప్పవారిగా ఉండాలని అనుకుంటున్నాము? ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని అనుకుంటే అది వృధాతిశయమే అవుతుంది. పరలోకంలో గొప్పవానిగా ఉండాలి అంటే మనం దానికి తగిన రీతిలో ప్రవర్తించే వారంగాను, దేవుని యొక్క మాటల ప్రకారంగా నడుచుకునే వారంగాను ఉంటాము. ఎవడు గొప్పవాడు అని మార్గంలో వీళ్ళు వాదించుకుంటున్నారు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చేసారు. మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరి అని యేసు ప్రభువు అడిగితే వాళ్ళు ఊరుకున్నారు, ఏం చెప్పట్లేదు. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పాడు. సో మీరు గొప్పవారిగా ఉండాలని అనుకుంటున్నారా? లేదంటే మొదటి వారిగా ఉండాలని అనుకుంటున్నారా? ఉండాలనుకుంటే మీరేం చేయాలి? అందరిలో కడపటి వారిగా, అంటే చివరి వారిలాగా ఉండాలి. అందరికీ పరిచారకులుగా ఉండాలి. అందరికీ కూడా పరిచారకులుగా ఉండాలి. పరిచారం చేసేవాడుగా ఉండాలి. 10:43లో కూడా యేసు ప్రభువు అదే విషయాన్ని చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నవారు అలా ఉంటారు, కానీ మీలో అలా ఉండకూడదు. 10:43 మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను అని చాలా క్లియర్గా యేసు ప్రభువు బాండ్ సర్వెంట్ లాగా మనం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. కనుక
వృధాతిశయం మనకు అవసరం లేదు. వెయిన్ గ్లోరీ, మనుషుల మెప్పు కోరుకోవడం ఆరోగ్యకరమైన విషయమేమీ కానే కాదు. స్పిరిచువల్ హెల్త్ని పాడు చేస్తుంది. ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇతరుల మెప్పు కాదు, మనకి కావాల్సింది దేవుని యొక్క మెప్పు కావాలి. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు 2వ పత్రికలో చెప్తున్నాడు. తిమోతికి 2వ పత్రిక 20వ అధ్యాయం 20వ వచనం నుంచి 20-21 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలలో చెప్తున్నాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. ఘనమైనవి ఉంటాయి, కొన్ని ఘనహీనమైనవి కూడా ఉంటాయి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. మనం ఘనత నిమిత్తమైన పాత్రలంగా ఉండాలి అంటే ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి. అంతేగాని మన మాటలను గురించి లేదంటే మన యొక్క సెల్ఫ్ రైచియస్నెస్ని మనం గొప్ప చేసుకుంటూ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, దేవుని కోసం పాటుపడుతున్నాము, లేదంటే మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం, సంఘాన్ని మేము స్థిరపరుస్తున్నాం, సంఘానికి మేము సహాయం చేస్తున్నాం, దశమ భాగాలే కాదు ఇంకా అనేకమైన భాగాలను ఇస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ వృధాతిశయాన్ని పొందుతూ ఉంటాం. ఇటువంటిదే వద్దు అని అంటున్నాడు అపోస్తలుడు పౌలు. కక్ష చేత వృధాతిశయం చేత ఏమీ చేయొద్దు. చేయాలి అని అనుకుంటే మనం వినమైన మనస్సు కలవారంగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ విత్ ద మైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావం, వినయమైన మనస్సు. ఇది ఏన్షియంట్ గ్రీక్స్లో వినయమైన మనస్సు కలిగి ఉండటం అంటే, హ్యూమిలిటీ కలిగి ఉండటం అంటే, విధేయులుగా ఉండటం అంటే వారు అదొక ఫాల్ట్ లాగా భావించేవారు. మనలో ఏదో ఫాల్ట్ ఉంటేనే మనం ఇతరులకు లోబడి ఉంటాము, మనలో ఏ తప్పిదం లేకపోతే ఇతరులకు మనం లోబడి ఉండవలసిన అవసరం లేదు అని మనం ఈ దినాలలో కూడా చాలామంది చెప్తుంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే తలదించుకోవాలి, కానీ మనం తప్పు చేయలేనప్పుడు తలెత్తుకొని తిరగాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ తప్పు చేయటం తప్పు చేయకపోవడం కాదు, దేవుని బిడ్డలైన వారికి వినయమైన మనస్సు కావాలి. వినయమైన మనస్సు దేవుని యొక్క మనస్సు. సో ఇది దేవుని యొక్క మనస్సు అని మనం ఎరుగుతూ ఉన్నామా? దేవుని మనస్సును ఎవరు ఎరగగలరు? కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 2:16 అంటాడు, ప్రభువు మనస్సు నెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అయితే నీవు నేను దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారమని చెప్తున్నాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. We know the mind of Christ Jesus. Why? ఎలాగో మనకు ఎలా సాధ్యమైంది ఇది అంటే ఆయనే మనకు అనుగ్రహించాడు ఆ మనస్సును. మనంతట మనం తెచ్చుకోలేదు. ఆయన మనకు తన యొక్క మనస్సును అనుగ్రహించాడు. మనలో నుండి రాతి హృదయాన్ని తీసేశాడు, రాతి గుండెను తీసేశాడు, మాంసపు గుండెను ఆయన మనకు అనుగ్రహించాడు. తన ఆజ్ఞలను మనలో పెట్టాడు, మన హృదయంలో పెట్టాడు. వాటిని అనుసరించి నడుచుకునేలాగా ఆయనే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఇదంతా కూడా మన జీవితంలో అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాం. ఇటువంటి అనుభవపూర్వకమైన విశ్వాసం, అనుభవపూర్వకమైన క్రైస్తవ్యం మనలో లేకపోతే
ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకు లేకపోతే మనకును ఈ లోకమునకును ఏమాత్రం కూడా డిఫరెన్స్ ఉండదు. ఈ లోకస్తులకి దేవుని బిడ్డలైన వారికి వ్యత్యాసం ఇదే. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 22:39 చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వానిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అంటాడు. మనం మన పొరుగు వానిని మనకంటే ఉన్నతమైన వానిగా చూచినప్పుడు, అంటే మనం పైకి చూస్తాం అన్నమాట, మనకంటే మన ప్రక్కన ఉన్నవాడు మనకంటే పైన ఉన్నాడు అని చూస్తాం. అతను కూడా దేవుని బిడ్డ కాబట్టి మనల్ని అంతకంటే పైన చూస్తూ ఉంటాడు. ఇంకా క్రింద చూచేటువంటి పద్ధతి ఏమి ఉండదు. క్రింద ఎవరు కనిపించరు. అందరూ పైన చూచేవారిగా ఉన్నప్పుడు అందరికీ గొప్పవారిగాను, ఉన్నతమైన వారిగాను, యోగ్యులుగాను కనిపిస్తారు. సో ఇటువంటి యోగ్యత మనకు లేదంటే ఇది వర్చ్యూ అన్నమాట. హ్యూమిలిటీ ఈజ్ ఎ వర్చ్యూ. హ్యూమిలిటీ అనేది, వినయమైన మనస్సు అనేది, అది ఒక సద్గుణం. అది క్రైస్తవ ధర్మం. అది క్రైస్తవుని యొక్క సారం. దట్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఇదే మనకు బలం. ఆయన మనకు అనుగ్రహించే ఈ బలం, ఆయన మనకు అనుగ్రహించిన ఈ సద్గుణాన్ని మన జీవితంలో కలిగి ఉన్న వారంగా ప్రవర్తిస్తే అది దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యాలను చూసుకోవడం, ఇతరుల కార్యాలను చూడటం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప మనస్సు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ ప్యాసేజ్ని ఏమంటారు అంటే కెనాసిస్ ప్యాసేజ్ అంటారు. కెనాసిస్ ప్యాసేజ్ ఆర్ కెనాటిక్ ప్యాసేజ్ అని అంటారు. అంటే యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క దైవత్వానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ని మన కోసం విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దేవుని యొక్క స్వభావం కలిగిన వాడైనప్పటికీ, దైవ స్వభావం లేదంటే దైవ స్వరూపం కలిగిన వాడైనప్పటికీ కూడా మానవ రూపంలో తనను తాను తగ్గించుకొని, దిస్ ఈస్ ది వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ. వినయమైన మనస్సుకు మరొక తర్కాణం కానీ, మరొక ఎగ్జాంపుల్ కానీ, మరి ఒక ఉన్నతమైన ఉదాహరణ కానీ ఏది కూడా లేదు. జీసస్ ఈస్ ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ హీ ఈస్ ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఎక్సాల్టేషన్. శ్రమ పడటానికి, తగ్గించుకోవడానికి, ఆ తర్వాత ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఘనత పొందడానికి యేసు ప్రభువే సరి అయిన మాదిరి లేదంటే ఉదాహరణ. కనుక మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటున్నప్పుడు ఆయన యొక్క సద్గుణాలను మనం నేర్చుకునే వారంగా ఉండాలి. సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలను చూడటం అనేది దిస్ ఈస్ నాట్ ఎ ఫారెన్ పాలసీ ఆర్ ఫారెన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో ఇది ఒక విదేశీ లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏమాత్రము కానే కాదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్. ఫెయిత్ అంటేనే ఇది. ఇతరుల కార్యాలను మనం పట్టించుకునే వారంగాను, ఇతరుల కార్యాలను చూచే వారంగాను ఉండటం. యేసు ప్రభు తన కొరకు తాను చనిపోలేదు. ఈ సర్వమానవాళి యొక్క రక్షణార్థం ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించలేదు. ది ఓన్లీ మిషన్ హీ హ్యాడ్ was to reconcile us with God the Father. దేవునితో, తండ్రి అయిన దేవునితో మనకు పోయినటువంటి ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు.
తనను నిందించిన, దూషించిన, హింసించిన, ఉమ్మివేసినా కూడా, అవమానించినా కూడా ఆయన వాటన్నింటినీ భరించాడు. ఆయన చేసిన తప్పిదం వలన కాదు కదా, మనం చేసిన పాపం వలన ఆయన వీటన్నింటినీ కూడా భరించాడు. ఆయన మన కోసం పనిచేశాడు, లేదంటే మన కార్యాన్ని చూస్తున్నాడు. మన కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన తన యొక్క ప్రాణమునే ధారపోశాడు. ఈ మనస్సు దేవుని యొక్క మనస్సు. ఫిలిప్పీలకు ఈ సమయంలో అవసరమైన లక్షణాలనే యేసుక్రీస్తు ప్రభువులో చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అట్రిబ్యూట్స్ చెప్పాలి అంటే అనేకములు ఉన్నాయి. వాటన్నింటినీ అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్పట్లేదు, కానీ కొన్నింటిని మాత్రమే ఈ సందర్భంలో అప్లై చేసుకోవడానికి ఫిలిపియన్స్ అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలను చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉన్నాడు. ఏంటిది అంటే, ఇట్ ఈస్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ డివినిటీ విత్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్లేవ్. ఆయన దేవుని స్వరూపం కలవాడిగా ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్, ఆర్ దిస్ ఈస్ ద డిఫరెన్స్, ఆర్ దిస్ ఈస్ ద డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్ ఆర్ అట్రిబ్యూట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడు. అయితే ఈ లోకంలోనికి దాసునిగా వచ్చాడు. యెషయా గ్రంథంలో, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దీనికి ప్యారలల్గా మనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం నుంచి 53వ అధ్యాయం వరకు కూడా రాయబడి ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని ఏమంటారంటే సర్వెంట్ సాంగ్స్ అని అంటారు. సర్వెంట్ సాంగ్స్, దాసుని కీర్తనలు, లేదంటే దాసుని యొక్క పాటలు అని చెప్తూ ఉంటారు. సో దేవుని యొక్క సేవకుని యొక్క మనస్సు ఎలా ఉంటుంది అనే దానిని మనకు ఈ 42వ అధ్యాయం యెషయా గ్రంథం నుంచి 53వ అధ్యాయం వరకు కూడా భక్తుడైన యెషయా ద్వారా రాయించాడు. దానిలో చివరిగా మనకేం చెప్తున్నాడు అంటే, ఏలయనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మన కోసం ఆయన తన ప్రాణమును మరణము నొందునట్లు తన ప్రాణమును ధారపోసాను. అతిక్రమములు చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను. ఎందుకు ఇదంతా అంటే, మన కోసమే, నీ కోసమే, నా కోసమే. అటువంటి దేవుని యొక్క మనస్సు కలిగిన మనం ఇతరుల యొక్క కార్యాలను సొంత కార్యాల కంటే మరి ఎక్కువగా చూడాలని, ఇది నా పారాఫ్రేజింగ్. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంత్యదినముల్లో ఉన్నాం. అపాయకరమైనటువంటి కాలములలో జీవిస్తున్నాం. మనుష్యులకు ప్రేమ తగ్గిపోతూ ఉంది. ప్రేమ కలిగి ఉండటాన్ని మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. కుటుంబాలలో చూడలేకపోతున్నాం, సంఘాలలో చూడలేకపోతున్నాం. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతూ ఉంది. స్వార్థపూరితమైన జీవితం ఎక్కువైపోతూ ఉంది. అయితే క్రైస్తవులు, ఈహలోక సంబంధమైన వారు అందరూ కూడా ఒకేలాగా ఉంటే ఇంకా వ్యత్యాసం ఎక్కడుంది? దేవుని పిల్లలైన వారు దేవుని మనస్సు కలిగిన వారు. మరి దేవుని మనస్సు కలిగిన వారు ఆ దేవుని యొక్క మనస్సు కలిగిన వారిగా ప్రవర్తించలేకపోవటం అనేది ఒక లోపం. దేవుని మనస్సు కలిగి ప్రవర్తించటం అదేమో సద్గుణం. ఏది మనలో కావాల్సి ఉంది? లోపాలతో మనం జీవిద్దామా, సద్గుణాలు కలిగిన వారంగా జీవిద్దామా? ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం దేవుని యొక్క సద్గుణం కలిగిన వారం కాదు, క్రైస్తవ ధర్మాన్ని లేదంటే క్రీస్తు ధర్మాన్ని మనం ప్రచురం చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు
అందరినీ కూడా మనం పొరుగు వారిని మనం ప్రేమించేటువంటి వారంగా, మన వలె మన పొరుగు వారిని ప్రేమించే వారంగా, మనకంటే ఉన్నతమైన వారిగాను యోగ్యులుగాను ఎంచుకుంటూ ఇటువంటి మనస్సు క్రీస్తు మనస్సు అని ఈ లోకం నాకు చాటి చెప్పాలని దేవుడు ఈ ఉదయకాలమందు మనకు ఈ విషయాలను బోధిస్తూ ఉన్నాడు. కనుక దిస్ ఈస్ ద వే the Christian has to live. Humble living in the light of the example set by Christ Jesus. యేసు క్రీస్తు ప్రభు మనకు బోధించిన మార్గమును మాదిరిని అనుసరించి నడిచే వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక గ్రీక్స్ లాగా వినయమైన మనసు కలిగి ఉండటం లోపమని అనుకోకుండా వినయమైన మనస్సు కలిగి ఉండటం సద్గుణమని మనం తలంచి దానిని సంపూర్తిగా నమ్మి దేవుని మనం ఇతరులకు ప్రకటించగలిగే వారంగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క మనస్సును ప్రకటించగలిగే వారంగా ఉండినట్లు దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా, మా దేవా, ఫిలిపియన్ చర్చ్కి అవసరమైనటువంటి లక్షణాలు యేసు క్రీస్తు ప్రభువులో చూపిస్తూ అపోస్తలుడు పౌల్ ఈ ఉదయకాలమందు మాకు కూడా ఇవి అవసరమని చెప్తూ ఉన్నాడు. పేగన్ రిలీజన్స్, పేగన్ పీపుల్, అన్యులైనటువంటి వారు, వారికి వినయమైన మనస్సు కలిగి ఉండటం అంటే అదేదో ఒక వీక్నెస్ గాను, బలహీనత గాను, లేదంటే అదొక లోపంగాను పరిగణిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన మేము అది ఒక సద్గుణంగాను, అది మాకు దేవుని యొక్క ధర్మంగాను, దేవుని యొక్క లక్షణంగాను గుర్తించి ఆ ప్రకారంగా జీవిస్తే ఇతరులకు ఈ చీకటి లోకంలో వెలుగును ప్రకాశింపచేసే వారంగా ఉంటామన్న సత్యాన్ని ఈ ఉదయకాలమందు మాకు బోధించినందుకై వందనములు చెల్లిస్తూ, మీ కొరకు మేము ఈ లోకమునకు వెలుగును ప్రకాశింపచేసే వారంగా, మీ వెలుగును మేము ఇతరులకు చూపించగలిగే వారంగా ప్రవర్తించినట్లు సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన కొరకు వినయమైన మనస్సు కలిగిన వారిగా జీవించినట్లు సహాయం చేయునుగాక. ఆమేన్.